ఉన్నతుడైన దేవ, మహిమ కలిగిన ప్రభు, సర్వాధికారివి, సర్వశక్తిమంతుడు, మీకు స్తోత్రాలు. ఈ ఉదయం వేళ మీ పాదాల దగ్గర మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క ధన్యతను బట్టి మీ కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ మంచి లేని మమ్మల్ని ప్రేమిస్తూ మమ్మల్ని సజీవులుగాను నిన్ను ఆరాధించే ప్రజలుగాను మీరు ఉంచారు. అందును బట్టే మీ కృతజ్ఞతలు, స్తోత్రాలు. ఈ ఉనికి మీరు ఇచ్చిందని ఎరిగి మేము కృతజ్ఞత కలిగిన వారమై నిత్యము మీకు మహిమార్థంగా ఉండడానికి సహాయం చేయండి. కూడి ఉన్న బిడలను, ఈ శబ్ద తరంగాల ద్వారా వింటున్న వారును, ఈ వాక్యమును వింటున్న వారును, అలాగే ప్రభువా నెమ్మది లేని వారికిను, బాధలో ఉన్న వారికి, కృంగిన వారికి సమాధానం నీ మాట ద్వారా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏ మనుష్యుడు మమ్మల్ని బలపరచలేరు, బలపరిచేవాడో మీరు గనుక మీ మాట కొరకు ఎదురు చూస్తూ ఉండగా, మీ దాసుడు బలహీనుడు, మీ దాసుని మీ ఆత్మచాటును మరుగుపరిచి పరిశుద్ధాత్మదేవుడా మీరు మాట్లాడి మహిమ మీరే పొందుకొనమని ప్రార్థన చేస్తూ, కూడిన బిడ్డలందరికీ కూడా శుభాలు పలుకుతూ సమస్త మహిమ మీరే పొందుకొనమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము. అందరికీ పరిచయం ఉన్నటువంటి లేఖన భాగములను మనం పరిశీలన చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనము చదువుకుందాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. దేవుడు ఈ మాటలు మన అందరి వినికిల్లో దీవించునుగాక, ఆమేన్. ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగాన్ని పరిశీలన చేసినప్పుడు వినండి, జాగ్రత్తగా వినండి. అక్కడ రాయబడినటువంటి మాట ఉండుడి అనే చివర వచనం ఏదైతే ఉందో, ఇది ఒక ఆజ్ఞ. బైబిల్ గ్రంథంలో సూచనలు ఉన్నాయి, అలాగే చాయిసెస్ ఉన్నాయి, ఎంపికలు. ఎందుకంటే నువ్వు ఇది ఎంచుకుంటావా, ఇది ఎంచుకుంటావా అని కూడా ఉంది. ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞ అంటే ఏమిటి అంటే తప్పకుండా పాటించవలసిందే. లేదండి నేను చేయను అనడానికి లేదు. ఎందుకు అంటే వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆజ్ఞ అతిక్రమమే ఏమిటి అంటే పాపం. ఇప్పుడు ఇక్కడ అది ఆజ్ఞ అన్నది మన మనసులో పెట్టుకొని, ఎందుకంటే మనం చేయాల్సింది, తప్పకుండా పాటించాల్సింది అది మనసులో పెట్టుకొని ఇప్పుడు మరొకసారి చదువుదాం. నేను చదువుతాను. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఈ వచనాన్ని ఎందుకు దేవుడు ఈ దినం ఒక ఆజ్ఞ రూపంగా మనతో మాట్లాడుతున్నాడంటే, మొట్టమొదటిగా అక్కడ యొక్క సంఘం యొక్క పరిస్థితి మనకు అర్థం కావాలి. ఆ లోతు అర్థం కావాలంటే వినాలి.
ఏంటి ఆ సంఘం యొక్క పరిస్థితి అంటే, వారు అబద్ధ బోధల గుండా వెళ్తున్నారు, అసత్యమైనటువంటి బోధల గుండా వెళ్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని దుష్టుడు దొంగిలించడానికి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను దేవుని యొక్క కృప నుండి తప్పించడానికి, వారు కృంగిపోయేవారుగా, బలహీనపడిపోయేవారుగా ఉండడానికి, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం, మరణ పునరుద్ధానములు వారు నమ్మని వారుగా దుష్టుడు వారిని చేస్తూ ఉండగా, దేవుని మాట సేవకుడు ద్వారా ఆ సంఘానికి ఈ పత్రిక, ఇదేంటంటే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, ఇది వారికి సందేశాన్ని అందించాడు. అదే సందేశం ఈరోజు మనం కూడా చూస్తున్నాం. ఇది ఎక్కడి నుండి అర్థం ఉందంటే 12వ వచనంలో చూడండి, క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటించబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెబుతున్నారు. ఇప్పుడు ఎవరిని నమ్మట్లేదు వీరు? స్వయాన క్రీస్తు ప్రభువునే నమ్మట్లేదు. ఎందుకు నమ్మట్లేదంటే, ఆయన మృతి పొందలేదు, మృతులు ఎలాగా లెగుస్తారు అనే ఒక దుర్బోధను వారు ముందు ప్రవేశపెడుతున్నారు. ఒక మాటలో ఒక ప్రశ్న మీరందరూ ఆలోచిస్తారని ఒక ప్రశ్న. ఏంటి నా ప్రశ్న అంటే, నిజంగానే యేసుక్రీస్తు వారు మన కొరకు మరణించి పునరుద్ధానుడై తిరిగి లేకపోతే అప్పుడు మనకేమిటి లాభం? నా ప్రశ్న మీకు అర్థమైందా? మళ్ళీ అడుగుతున్నాను చూడండి. యేసుక్రీస్తు వారు మన కొరకు ఈ భూమి మీదకు వచ్చి మరణించి తిరిగి ఆయన మరణమును జయించి తిరిగి లేపబడకపోతే మనం ఏం కోల్పోతామో చెప్పండి. ఎవరో చెప్పారు, ఏం కోల్పోతాము? ఇంకా దానికి దగ్గరగా నిత్యజీవం వాస్తవమే, నిరీక్షణ. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏంటి నిరీక్షణ అంటే, ఒకటి ఉంది, దాని కొరకు ఎదురు చూస్తున్నాం, దాన్ని నిరీక్షణ అంటారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి అన్నీ వాస్తవాలే. నిత్య జీవం ఉంది అని మనం నమ్మడానికి, మనకి భక్తి చేయడానికి, ఈ దినము మనం విశ్వాసంలో కొనసాగడానికి కష్టాలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, బాధలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి. అయినా వీటన్నిటిని భరించి ఎందుకు కొనసాగుతున్నామంటే మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ అంటే, మనం నమ్ముకున్న దేవుడు మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన సజీవుడిగా వెళుతూ ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏంటంటే, మళ్ళీ నేను తిరిగి వస్తాను, ఆయనను నమ్మి విశ్వసించి మృతులైన వారు సమాధులు తెరవబడతాయి. చనిపోయిన వారి గురించి బాధపడవలసిన అవసరత లేదు. ఎందుకంటే ఎవరైతే యేసు క్రీస్తు వారిని రక్షకుడుగా అంగీకరించి వారు మృతి పొందారో వారు సమాధులు తిరిగి తెరవబడతాయి, వారు లేపబడతారు. ఈ మాట ఎక్కడ ఉండదంటే, దశలోనికి రాసినటువంటి పత్రికలో మొదటి దశలోనికి పత్రికలో 4వ అధ్యాయంలో ఉంటుంది, చదవనక్కర్లేదు. కానీ అయితే తిరిగి వారు మాత్రమే లేపబడతారంటే, ఎవరైతే ప్రభు కొరకు ఎదురు చూస్తున్నారో వారు, లేపబడిన వారు అందరూ కలిసి ప్రభుతో పాటు కొనిపోబడతాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇది మన నిరీక్షణ. ఇప్పుడు యేసుక్రీస్తు వారే మృत्यు పొందలేదు, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేవలేదని మీరు అనుకుంటుంటే ఇంకా వారికి నిరీక్షణ ఎక్కడ ఉంటుంది? నిరీక్షణ కోల్పోయేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరం ఈ మాట దగ్గరకు వస్తే, అసలు ఆయన వచ్చి వెళ్ళిపోయాడన్న నిరీక్షణే మనకు లేకపోతే, ఆయన మరణాన్నే జయించి తిరిగి పునరుద్ధారణే లేచాడన్న సంగతే మనకు నిరీక్షణ లేకపోతే, ఇంకా మనం అడిగిన కార్యాలు లేకపోతే చిన్నటువంటి యొక్క ఈ భూ సంబంధమైనటువంటి పనులు జరుగుతాయని ఇంకెలా ఆశించగలం చెప్పండి? ఇంకెలా నమ్మగలం? ఇంకెలా విశ్వసించగలం? కాబట్టి ఈ దినాన దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ ఈ మాట చదువుదాం, ఇంకా ఒక బాగా అర్థమవుద్ది. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు
ఎప్పటికీ చెప్పండి, ఎప్పటికీ ఆసక్తులై ఉండు. దేవుని స్తోత్రం చెప్దామా? ఎందుకంటే మీ ప్రయాస ఏదైతే ఉందో అది ఎక్కడుంది అంటే ప్రభువునందు ఉంది కాబట్టి అది ఎప్పటికీ కూడా ఏం కాదంట, వ్యర్థము కాదు అంటారు. ఎవరో ఒకరు అంటారు, ఏంటో మందిరానికి వెళ్ళిపోతున్నారు, బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతున్నారు, వీళ్ళకి చూస్తే అన్ని కష్టాలు, శ్రమలు, దుఃఖాలు, బాధలు, వేదనలు, సమస్యలు, ఇంకా వీళ్ళు ఎందుకు వెళ్తున్నారో అర్థం కాదు, వెళ్ళి ఏం సాధించారో అర్థం కాదు, ఇంతకుముందే బాగున్నారు కదా అనుకునేటటువంటి వారు ఉన్నారు, నేను ఇంతకుముందే బాగున్నాను కదా అనుకునేవారు కూడా ఉన్నారు. కృంగిపోయి బలహీనపడిపోయి ఎందుకు భక్తి చేస్తున్నామో, ఎవరి కోసం భక్తి చేస్తున్నామో, ఎందుకు బ్రతుకుతున్నామో అని కూడా నిరాశతో బ్రతుకుతున్నటువంటి వారు కూడా కొందరు ఉన్నారు, అందరూ కాదు, కొందరు ఉన్నారు. కానీ ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువు నందు మీ ప్రయాసము వ్యర్థము కాదు అని ఎరిగి ఏం చేయాలంటే మనము స్థిరముగాను కదలని వారుగాను ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఏమై ఉండాలంట, ఆసక్తులై ఉండాలి. దేవుని స్తోత్రం చెప్దామా? ఈరోజు మనం చూస్తున్నటువంటి వచనాన్ని మనం పరిశీలన చేస్తే మూల అంశం ఏంటంటే నిరీక్షణే. మీ పక్కన వాళ్ళు చెప్పండి, ఏంటది? నిరీక్షణ. ఈ నిరీక్షణలో 3 సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం. ఎక్కడి నుండో కాదు, వచనం నుండి. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్గా ఏం వెళ్ళకుండా, కాంటెక్స్ట్ అంటారు బైబిల్లో. ఎప్పుడైనా ఏదైనా వచనం చదువుతున్నామంటే మనకిష్టం వచ్చినట్టుగా అన్వయించుకోకూడదు. అక్కడ ఏం చెప్పబడుతుందో ఆ మాటను మనము గ్రహించాలి. ఎందుకంటే నేటి బోధలు, లేకపోతే నేటి దినాల్లో ప్రజలు కోరుకున్న బోధలు కూడా ఏంటంటే, నీకు దీవెన కలుగునుగాక, ఆశీర్వాదం కలుగునుగాక, అది కలుగునుగాక, ఇది కలుగునుగాక అంటే ఉప్పొంగిపోయి ఏం చేస్తామంటే ఉప్పొంగిన మనసుతో బయటికి వెళ్తాం, కానీ మన లైఫ్లో అభివృద్ధులు కనబడట్లేదు. కానీ దేవుని వాక్యాన్ని వాక్యంగా నీ జీవితంలో తీసుకుంటే, వాక్యానుసారమైనటువంటి అనుభవాల్లోకి నీవు వస్తే నీకు ఎల్లప్పుడూ కూడా ఆశీర్వాదమే. ఆమేన్ చెప్దామా? ఆమేన్. కాబట్టి ఇక్కడ వచ్చిన 3 సత్యాలు మనము నేర్చుకోబోతున్నాం ఈ నిరీక్షణ గురించి. మొట్టమొదటి మాట ఏమిటి అంటే, మరొకసారి నేను చదువుతాను 58వ వచనంలో, కాగా నా ప్రియ, అందరు చెప్పండి ఆ మాట, నా ప్రియ సహోదరులారా. నిరీక్షణలో ఉన్నది ఎవరు అంటే, నాకు ఈ వాక్యం నేర్పిస్తున్నటువంటి సత్యం వారెవరు అంటే సహోదరులు. దేవుని స్తోత్రం చెప్దామా? ఎవరు వాళ్ళు? అందరికీ ఉందా? ఇందాక నేను చదవద్దన్నటువంటి వచ్చిన భాగాన్ని చదివించాలనుకుంటున్నాను. రండి, దశలోనికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, సహోదరులారా, ఆగండి అక్కడ ఏమని పిలుపు వచ్చింది? సహోదరులారా. ఎవరు ఈ సహోదరులారా అంటే, కొద్దిగా ముందుకు వెళ్తే నిరీక్షణ లేని ఇతరుల వరే. ఆగండి, ఇక్కడ వ్యత్యాసం కనబడుతుంది. ఒక వ్యత్యాసమైనటువంటి వ్యక్తులు కనబడుతున్నారు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఈ సహోదరులు ఎవరు అంటే, వీరు నిరీక్షణ కలిగిన వారు. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ దేవుడు మనతో చెప్తున్నాడు, ఇంకొంతమంది ఉన్నారు. వీరెవరు అంటే నిరీక్షణ లేని ఇతరుల వలె. కొద్ది ముందుకు వెళ్తే అక్కడ చెప్తాడు, మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, అదే ప్రకారము యేసుని నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబట్టుకొని వచ్చింది. దేవుని స్తోత్రం చేద్దామా? ఇక్కడ వచనాన్ని పరిశీలన చేస్తే సహోదరులతో మాట్లాడుతున్నమాట. ఈ సహోదరులు ఎవరో కాదు, నీవు నేనే. ఎవరైతే యేసు క్రీస్తు రక్తంలో కడగబడి, ఎవరైతే యేసు క్రీస్తు వారిని విశ్వసించి, ఆయన నా కొరకు మరణించి పునరుద్ధరణై తిరిగి లేచాడని నమ్ముతున్నారో వారితో దేవుడు మాట్లాడుతున్నమాట. ఇప్పుడు మాట్లాడుతున్నాను, సంఘంలో ఉన్న వారందరూ విశ్వసించిన వారేనా?
యవనస్తులు కొంతమంది వారు ఒకే టైం మెయింటైన్ చేస్తారు, ఆరాధన ముగింపు టైం. వాళ్ళ జీవితంలో దేవుడు పూనుకొని ఏదైనా కార్యం చేయాలి అంటే మొదట ప్రాధాన్యత నువ్వు దేనికి ఇవ్వాలో ఒక ఇంపార్టెన్స్ అనేది నీ లైఫ్లో ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏదో తప్పకుండా రావడం, ఆచారపూరితంగా కూర్చోవడం, ఇంటి వారి కోసం రావడం, ఇలాంటి భక్తి కాదు ఇక్కడ కోరుకునేది ప్రభు. ఇది ఎవరు అంటే లోకంలో ఇతరులు ఉన్నారు, వాళ్ళకి ఏమి లేదంటే నిరీక్షణ లేదు. నిరీక్షణ లేని వారిలాగే వారి జీవితం అంతా దుఃఖమయమైనటువంటి జీవితాలు. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియకుండా ఈ లోకంలో ఏదో సాధిస్తాం, ఏదో సంపాదిద్దాం, ఏదో తీసుకెళ్దాం, ఏదో అనుభవిద్దాం అనేటటువంటి కాన్సెప్ట్లో బ్రతికే వారు లోకంలో ఉన్నారు. అందుకే వారికి ఏం కలుగుద్దంటే మరణము అనగానే వారికి ఒక దుఃఖం. కానీ నీకైతే నాకైతే మనం ఎవరో అంటే దేవుని దృష్టిలో మనం పిలువబడుతున్న పిలుపు సహోదరులు. మనకి ఏముంది అంటే నిరీక్షణ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మళ్ళీ కొరింథీ పత్రిక మూలవాక్యాన్ని ఎప్పుడు విడిచిపెట్టద్దు, అక్కడే ఉంచండి. కొరింథీ పత్రికలకు వచ్చి మనం ఆలోచన చేస్తే ఆయన అంటున్నాడు, చూడండి 1వ వచనం చదువుదాం. ఈ సహోదరులు ఎవరు అంటే, మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుతున్నాను, మీరు దాన్ని అంగీకరించితిరి, దాని యందే. దేవుని స్తోత్రం చెప్దామా? ఎవరు వీళ్ళు? సహోదరులు అంటే ఎవరు? అందరూ సహోదరులు కాదు. మనం పిలిచి సహోదరుడా వందనాలు, సహోదరి వందనాలు అని చెప్పుకుంటే సహోదరులు కాదు. వాక్యము ఇస్తున్నటువంటి డెఫినేషన్ ఏంటంటే, దేవుడు మనకిస్తున్నటువంటి డెఫినేషన్ ఏంటంటే, ఎవరు సహోదరులు అంటే అక్కడ రాయబడినటువంటి మాట సువార్తను అంగీకరించిన వారు. సువార్తను అంగీకరించడం మాత్రమే కాదు, కానీ దాని యందు వారు ఏమై ఉన్నారంటే నిలిచి ఉన్నారంట. దేవుని స్తోత్రం చెప్దామా? చెప్పండి. ఈ క్వాలిఫికేషన్తో మనం పోల్చుకుంటే సహోదరులుగా పిలువబడడానికి ఎంతమంది అర్హులుగా ఉన్నారు? ఈ ప్రశ్నకు సమాధానం వద్దు. ఈరోజు ప్రభు వాక్యాన్ని మన ముందుకు తీసుకొస్తూ నీకు నాకు పెట్టినటువంటి పేరేంటంటే మనం సహోదరులం. అంత మాత్రమే కాదు, మనకున్నటువంటి క్వాలిటీ ఏంటంటే మనకు నిరీక్షణ ఉంది. అంత మాత్రమే కాదు, మనకు నిరీక్షణ ఎక్కడి నుండి వచ్చింది? మనం సహోదరులంగా ఎలా పిలువబడుతున్నామంటే దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీరు సువార్తను అంగీకరించిన వారు. అంత మాత్రమే కాదు, సువార్తను అంగీకరించడం మాత్రమే కాదు, దాని యందు నిలిచి ఉన్నవారంట. దేవుని స్తోత్రం చెప్దామా? అప్పుడు మనం సహోదరులు. ప్రభు ఈరోజు అందుకే మనందరితో మాట్లాడుతున్నాడు. చాలామంది భక్తి చేస్తున్నారు, కానీ భక్తిలో ఏమి లేదంటే క్వాలిటీ లేదు. భక్తి చేస్తున్నారు, దేవునికి ఇస్తారు, దేవుని దగ్గరకు వస్తారు, దేవునితో ఉంటారు, మందిరంలో ఉంటారు, సంఘంలో ఉంటారు, పనుల్లో ఉంటారు, అన్నిట్లో ఉంటారు, కానీ క్వాలిటీ లేదు. డిమార్ట్కో ఇలాంటి వాటికి వెళ్తే అక్కడ రకరకాల క్వాలిటీస్ ఉంటాయి అనుకుంటా. నేను ఎక్కువ వెళ్ళను, ఎందుకంటే స్టార్టింగ్ వెళ్ళడమే మన చేతిలో ఉంటుంది. వచ్చేటప్పుడు నీ లాస్ట్ బిల్లు కట్టే దగ్గర కూడా ఏదో ఒకటి తీసి అందులో వేయాలనిపిస్తుంది. ఏమండి, అది ఒక బిజినెస్ టాక్టిక్స్ అది. సరే, ఈ మాటను ఎందుకు ఆలోచన చేస్తున్నామంటే మనం తీసుకునేటటువంటి రైస్లో కానీ వాటిలో కానీ వీటిలో కానీ రకరకాల క్వాలిటీస్ ఉంటాయి. మనకైతే మంచి క్వాలిటీ తీసుకుంటాం, ఎవరో వస్తున్నారంటే వాళ్ళకి ఇంకొక స్పెషల్ గ్రేడింగ్ ఉంటుంది. దేవుడు ఈరోజు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే దేవుని భక్తి విషయంలో ఇలాంటి తారతమ్యాలు లేవు. దేవునికి కావాల్సింది క్వాంటిటీ కాదు, క్వాలిటీ. ఈ మాటకు అర్థమైందో లేదో, ఈరోజు అందరూ దేని గురించి మాట్లాడతారో తెలుసా? క్వాంటిటీ అంటే ఏంటో తెలుసా? సంఖ్య. లక్షలు, వేలు ఆరాధిస్తున్నటువంటి సంఘాలు అని చెప్పబడ్డానికి కాదు దేవుడు పిలుచుకున్నది. అంటే మీరు అనొచ్చు, ఉండకూడదా అంటే ఉంటే మంచిదే, కానీ దేవునికి కావాల్సింది ఏంటంటే క్వాలిటీ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు మన ముందు తీసుకొస్తే
వస్తున్నటువంటి మాట ఏంటంటే, మనం ఎవరో అని చెప్పండి, మీ పక్కన వాళ్ళ దగ్గర చెప్పండి ఈ మాట. మనం ఎవరో? సహోదరులు. సహోదరులకు డెఫినేషన్ ఏంటో తెలుసా? అంటే దాని యొక్క అర్థం ఏంటో తెలుసా? సువార్తను నమ్మినవారు. నమ్మడం మాత్రమే కాదు, అంగీకరించినవారు, దానిలో నిలిచినవారు. దాంట్లో నిలవడం మాత్రమే కాదు, నిరీక్షణ కలిగి ఎప్పుడు దాకా నిలిచినవారు? ఎప్పటికీ కూడా నిలిచినవారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఈరోజు ప్రభు మనందరితో మాట్లాడుతున్నాడు. చూడండి 10వ వచనం చూద్దామా? 10వ వచనం, ఆయనను నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను, నాకు తోడై ఉన్న దేవుని కృపయ. దేవుని స్తోత్రం చెప్దామా? ఇక దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తే ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన అంటాడు ప్రయాసపడ్డాను నేను అని చెప్పి మళ్ళీ ఏమంటున్నాడు? ప్రయాసపడింది. చాలామంది మనం ఏమనుకుంటామంటే, అంతా నేనేనండి. ఏమండి, నా కుటుంబాన్ని ఎవరు కట్టారు? నేను నిలబడపోతే కుటుంబం కట్టబడుతుందా? నేను నిలబడపోతే సంఘం కట్టబడుతుందా? నా ప్రాధాన్యత అంటే వీళ్ళు గుర్తించట్లేదు, కానీ అంతా నేనంటే ఏంటో నేను లేనప్పుడు తెలుస్తుందని అనుకుంటాం చాలాసార్లు. ఇక్కడ భక్తుడు అంటాడు, ఏమంటున్నాడంటే, ఇది నా బట్టి కాదు, నన్ను బట్టి కాదు, ప్రయాసపడింది నేనే, కానీ ప్రయాసపడింది మళ్ళీ నేను కాదు. ఎందుకంటే ఇదంతా ఏమిటంటే దేవుని కృప. దేవుని స్తోత్రం చెప్దామా? ఈరోజు ప్రభు ఎందుకు మాట చెప్తున్నాడంటే, ఒక వ్యక్తి నీకోసం నిలబడి నీకోసం ప్రయాసపడ్డాడంటే కారణం ఆ వ్యక్తి యొక్క గొప్పతనం కాదు. ఆ వ్యక్తి యొక్క గొప్పతనం అయితే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి అవలక్షణాలను చూసినప్పుడు ఏ వ్యక్తి కూడా ఆ వ్యక్తిని బట్టి దేవుని దగ్గరికి రాలేడు. ఒకవేళ సేవకుడైనప్పటికీ కూడా ఒకవేళ నన్ను చూసి భక్తి చేస్తే, నా మీద భక్తిని మీరు ఆధారం చేసుకుంటే, నేనున్నంతకాలమే భక్తి అనుకుంటే, లేకపోతే అమ్మగారు ఉన్నంతకాలమే భక్తి అనుకుంటే, ఆ భక్తి ఎప్పటికీ కూడా దేవుని మెచ్చేది కాదు, నిలిచేది కూడా కాదు. ఉన్నారా? ఇక్కడే వింటున్నారా? మేమండి కొంతమంది అంటారు, మేము ఎప్పుడు దాకా ఉంటామో తెలుసా సంఘంలో? అమ్మగారు ఉన్నంత వరకే. ఎందుకంటే అక్కడ సంఘంలో ఎవరైనా ఉన్నారంటే అమ్మగారే అని అనుకోవద్దు. ఇది దేవుని మందిరం, ఇది దేవుని సన్నిధి. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, స్వయాన పౌలు అపోస్తులైనటువంటి వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను అదిగో మాట చదువుతాను చూడండి, ఆయనను నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరి నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ఒక మాట అడుగుతున్నా, ఇంతకు ప్రయాసపడ్డారా లేదా? పడ్డం కాదు, అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాడు. జాకబ్ గారు ఏమంటారు? ప్రయాసపడ్డారు అందరికంటే ఎక్కువగా. ఈరోజు ప్రభు ఈ మాట ఎందుకు చెప్తున్నాడంటే, ప్రయాసపడలేదని కాదు. అమ్మగారు ప్రయాసపడ్డారు, అమ్మగారు కన్నీరు కార్చారు, అమ్మగారు ప్రార్థన చేశారు, అమ్మగారు కడుపు కట్టుకున్నారు, అమ్మగారు ఎంతో వారి జీవితాన్ని మన కొరకు అర్పించుకున్నారు. కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? వారు అలా ప్రయాసపడడానికి కారణం ఎవరు అంటే దేవుని కృప. దేవుని స్తోత్రం కలుగును గాక. మొదట మహిమ, మొదట ఘనత, మొదట ప్రభావం, మొదట మన భక్తి, మొదట మన విశ్వాసం, మొదట మనం ఆధారపడాల్సింది ఎవరి మీద అంటే దేవుని మీద. నీకోసం అలాంటి వ్యక్తిని, అలాంటి భారము కలిగిన వ్యక్తిని ఆయన నియమించి ఉన్నాడు. లేకపోతే ఆయనే నియమించకపోతే, ఆయనే లేకపోతే, ఇదిగో ఇక ఈ దినము మనం అనుకుంటున్నట్లుగా ఈ ప్రేమ ఎవరు కూడా చూపలేని ప్రేమ అది. ప్రభు మనతో చెప్తున్నాడు. అందుకే చూడండి, దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, ఈ ప్రజలు ఎవరు అంటే ఎక్కడున్నారు చెప్పండి? వీళ్ళు సంఘం బయట ఉన్నారా, సంఘంలో ఉన్నారా? సంఘంలోనే. మనం ఎవరు అంటే సహోదరులు. ఇప్పుడు చెప్పండి, ఆ నిరీక్షణలో నిలిచిన వారు ఎవరు? ఆ నిరీక్షణలో ఉన్నవారెవరు? సహోదరులు. నీకు లోకానికి ఏంటి వ్యత్యాసం అంటే, లోకంలో ఉన్న వారికి సువార్త తెలీదు, నిరీక్షణ లేదు,
కానీ నీకు నాకు మనం వస్తున్నప్పుడు ఎన్నో నిందలు వేస్తారు, అవమానపరుస్తారు, ఎన్నో గాయాలు చేస్తారు. నువ్వు కూడా వెళ్ళిపోయావా అంటారు, నేను బాధ పెడతా ఉంటారు. వారి ముందు నువ్వు ఎప్పుడు కూడా నీ గ్రహింపులో ఉండాల్సిన విషయం ఏంటంటే, వారికి నాకు ఒక వ్యత్యాసం ఉంది. నేను ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిని, నేను ఒక సహోదరుని. నాకు ఎందుకు ఈ అనుభవం యొక్క గొప్ప ఘనత వచ్చిందంటే దేవుని కృప వలన వచ్చింది. నేను దేవుని విశ్వసించాను, నాకు నిరీక్షణ ఉందని సత్యాన్ని నువ్వు ఎప్పుడు కూడా ఎరిగి ఉండాలి. అందుకే ఇక్కడ ముందుకు వెళ్ళి ఆలోచన చేస్తే అదే కొరింథీ పత్రికలో, మొదటి కొరింథీ పత్రిక మనం చదువుకున్నటువంటి 15వ అధ్యాయం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే చూడండి, 15వ అధ్యాయం 49వ వచనం చదువుకుందాం. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికన ధరించిన ప్రకారము పరలోకపు సంబంధి పోలికయు ధరింతుము. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని. ఒక నిమిషం, మనమందరము, అందరూ చెప్పాలి, మనమందరము చనిపోయాడని రాయవచ్చుగా. ఉన్నారా ఇక్కడే? క్రీస్తును నమ్మిన వారికి మరణం ఉందా? వాక్యం మరణించారు అనే మాట ఎప్పుడు చెప్తారు అంటే, ప్రభువుని ఎరగకుండా, ప్రభువు లేని వారి జీవితాల్లో ఏముంది అంటే మరణం ఉంది. కానీ ప్రభువుని ఎరిగిన వారి జీవితంలో ఏముందంటే నిద్ర. అక్కడ రాయబడి ఉంది చూడండి, మనమందరం నిద్రించము కానీ నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూర మోగగానే మనమందరం మార్పు పొందుదము. బ్రోర మోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవాల్సి ఉన్నది, మర్తమైన ఈ శరీరము అమర్త్యను ధరించుకోవాల్సి ఉన్నది. ఆ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్తమైనది అమర్త్యను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను. దేవుని స్తోత్రం చేద్దామా? దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఈ శరీరాలతో ఎక్కడికి వెళ్ళాం? దేవుని రాజ్యాన్ని స్వాతంత్రించుకుని. ఈ శరీరం ఏం చెప్పండి, రోజు ఉదయం మొదలగానే మొదటి అలారం పెట్టుకుంటాం కదా మనం లేవడానికి. ముఖ్యంగా ఈ ఫస్ట్ సర్వీస్ వచ్చేవాళ్ళు ఎన్ని అలారాలు పెట్టుకుంటారో, ఎందుకంటే మా ఇంట్లో అర్ధరాత్రి నుండి మోగుతానే ఉంటాయి. ఒక్క అలారం పెట్టుకుంటే లెగుస్తామేమో, ఈ 10 అలారాలకి ఏమనుకుంటుందంటే మైండ్ సెట్ ప్రిపేర్ అయిపోద్ది. నెక్స్ట్ 5 మినిట్స్, ఇంకొక అరగంట. ఎగ్జాక్ట్గా ఏమైపోద్దో తెలుసా? లాస్ట్కి దాని టైం దాటేస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆలోచన చేస్తే ఈ శరీరం ఏం కోరుకుంటుందంటే కంఫర్ట్, సుఖం. ఈ శరీరానికి ఎప్పుడు కూడా అలసట రాకూడదు. ఈ శరీరం ఎప్పుడు కూడా దేన్ని భరించలేదు. అంతెందుకు, మేము కాకినాడ వెళ్ళాం, విపరీతమైన దోమలు, ఒక పక్క వర్షం, టెంట్లో కూర్చున్నాం, సహోదరులు కూడా ఉన్నారు. ఆ ఓడోమోసులు రాసుకున్నాం, కుట్టేస్తున్నాయి అంతే దోమలు. ఇంటిలో వెంటనే ఏమనిపిస్తుంది అంటే, సహజంగా ఎవరిళ్ళల్లో వాళ్ళు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఆ పరిస్థితుల్లో క్రీము రాసుకున్నంతసేపు బాగానే ఉంది, ఆ ప్రభావం తగ్గిపోయింది. కొద్ది చినుకులు కాళ్ళ మీద వేళ్ళ మీద పడేసరికి తగ్గిపోయింది, మళ్ళీ కుట్టడం ప్రారంభించింది. నెక్స్ట్ రోజు ఎత్తుక్కుంటున్నాం, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి. వెంటనే శరీరం ఏం కోరుకుంటుందంటే సుఖం. అంత బాధలో కూడా ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి. ఇది మానవ ఆలోచనలు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కంఫర్ట్ కావాలి, సుఖం కావాలి. మనకి ఎంతసేపు కూడా ఏం కావాలంటే, అందుకే ఈ శరీరం దేన్ని ఎక్కువ ఇష్టపడుతుంది అంటే పాపాన్ని ఎక్కువగా ఇష్టపడుతుంది. ఇదంట ఎక్కడికి వెళ్ళలేదంట, దేవుని రాజ్యానికి స్వతంత్రించుకుంది. మరి ప్రభు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, నీ జీవితంలో వెళ్ళలేనటువంటి నీ స్థితి నుండి దేవుడిని విడిపించి మర్తమైన దాన్ని అమర్త్యముగాను, క్షయమైన దాన్ని అక్షయత కలిగినగాను, అలాగే అసలు మహిమ లేనటువంటి మన జీవితాలని మహిమకరంగా దేవుడు చేశాడంట. దేవుని స్తోత్రం చెప్దామా? ఎంత గొప్ప దేవుడు ఆలోచన చేయండి. ఈ దినం
ఈరోజు క్రీస్తును కలిగినటువంటి సహోదరులైనటువంటి మనకు ఒక నిరీక్షణ ఉందని ఎరిగి అలాగున మనం బ్రతకాలని ప్రభు ఈ మాట మన ముందుకు తీసుకొస్తున్నాడు. నీవు నేను ప్రతిదానికి, ప్రతి సమస్యకి, ఈ శరీరపరమైనటువంటి సమస్యలకి కృంగిపోయేవారుగా ఉంటే సహోదరులుగా పిలువబడడానికి మనకి ఏమాత్రం కూడా అర్హత లేదు. ఒకవేళ నేను అంటున్నాను వినండి, నీకు శరీర సంబంధమైందే ఇవ్వాలి అంటే దేవుడు ఇవ్వలేడు కాదు, ఇవ్వగలడు. కానీ ఇది ఎక్కడికి చేర్చలేదు, నిన్ను పరలోక రాజ్యానికి చేర్చలేదు. ప్రభు ఎవరికి తగినది వాళ్ళకి ఇస్తాడు, ఏ సమయానికి తగినది వాళ్ళకి ఇస్తాడు, ఏ సమయానికి అనుకూలమైనది అది వారికి ఇస్తాడు, ఏది వారికి మేలు అది ఇస్తాడు. ఏ సమయంలో ఏది నీ జీవితాన్ని మార్చగలదో, ఏ సమయంలో ఏది నిన్ను దేవుని కొరకు నడిపించగలదో, ఏ సమయంలో దేవుడు ఇచ్చేది నిన్ను దేవుని కొరకు మహిమకరంగా నిలబెట్టగలదో, ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ టైమింగ్లో ఎవరి చేతిలో ఉందంటే ప్రభు చేతిలో ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి అలాంటి దేవుడి దగ్గర నువ్వేమైపోవాలంటే సరెండర్ అయిపోవాలి, నిరీక్షణతో బ్రతకాలి మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని వాక్యానికి ముందుకెళ్ళి ఆలోచన చేస్తే ఇప్పుడు అక్కడే ఉన్నటువంటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని కనుక మనం చూస్తే, కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువు. ఇందులో గురించి దేవుడు తన ప్రేమించు వారికి ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరచుచున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుడి మర్మములు కూడా పరిశోధించుచున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? ఈరోజు ఈ వాక్యాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్న మాట వినాలి. ఆయన కార్యాలంట చెవికి వినబడవు, కంటికి కనబడవు, హృదయానికి గోచరము కానటువంటి మన జీవితాలకి ఆయనంట ఆత్మ అయిన దేవుడు మనకు తెలియజేస్తున్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంత గొప్ప మర్మాలని దేవుడు ఏం చేస్తున్నాడంట? బయలుపరుస్తున్నాడంట. ఒకవేళ ప్రభు గురించి నీ దాకా వాక్యం రాకపోయినా, సువార్త అందకపోయినా ఒకసారి ఆలోచన చేద్దాం. నీకు మొట్టమొదటిగా సువార్త చెప్పిన వ్యక్తిని నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ దాకా దేవుని మాటను మోసుకొచ్చిన వ్యక్తిని జ్ఞాపకం చేసుకో. పరిచయం చేసినటువంటి వ్యక్తిని జ్ఞాపకం చేసుకో. అసలు గత జీవితంలో వీడు అసలు మారడండి, అసలు ఈయనకి చెప్పినా వేస్ట్ అండి, ఈయన దేవుని దగ్గరికి రాడండి అని అనిపించుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కానీ ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే తన మర్మాలను తెలియజేసి నీ కొరకు ప్రయాసపడే ఒక వ్యక్తిని నియమించి నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తే ఇప్పుడు అంటావు ఏమని అంటే, దేవుడు మాకేం చేయలేదండి అంటావు, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడండి అంటావు. కానీ నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, అన్నిటికంటే ప్రాముఖ్యమైన, అన్నిటికంటే విలువైన, అన్నిటికంటే ఉన్నతమైన దాన్నే దేవుడు నీకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి చెప్పండి, మనకేముంది చెప్పండి, పక్కన వాళ్ళ తట్టు చెప్పండి, ఏముంది? మనం ఎవరో అండి? నిరీక్షణ కలిగిన వారం. మనం ఎవరో? నిరీక్షణ కలిగిన వారం. మనకు నిరీక్షణ మాత్రమే కాదు, ఇంకేముందో దేవుని వాక్యం దగ్గరికి వచ్చి ఆలోచన చేస్తే చూద్దాం. చూడండి, ఇందాక చదువుకున్నటువంటి కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 58లోకనే వస్తే అక్కడ మనం గమనిస్తే, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము వ్యర్థము కాదు, ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి. ఇక్కడ నాకు నేర్పిస్తున్నటువంటి మరొక సత్యం, ఇంగ్లీష్లో అయితే క్లియర్గా ఉంటుంది అవుట్లైన్. మొదటిది ఏమిటి అంటే ప్రామిస్, నిరీక్షణ. మనకు దేని మీద నిరీక్షణ? దేవుడు వస్తాడని. రెండవది ఏంటంటే పవర్, అంటే దేవుని శక్తి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏంటంట? ప్రభునందు. అక్కడ ఆ మాట ప్రభునందు, దేన్నందు? ధనమునందు. చెప్పండి, ధనమునందా? మొన్న
ఎలక్షన్స్లో చాలామంది పరిస్థితులు తారుమారైపోయాయి. నేను రాజకీయ నాయకుల గురించి చెప్పట్లేదు, బెట్టింగ్ ఆసిన వాళ్ళ గురించి చెప్తున్నాను. కొంతమంది బిల్డింగ్లు కాసేశారు, కొంతమంది కోట్లల్లో కాశారు, స్థలాలు కాశారు, పొలాలు కాశారు. వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారో తెలియట్లేదు. కాయక ముందు ఖచ్చితంగా ఇదే, వాళ్ళు కూడా ప్రత్యేకమైన సర్వేలు చేయించుకున్నారు. ఏమండి, శాశ్వతమా? అధికారం శాశ్వతమా? బలం శాశ్వతమా? ధనం శాశ్వతమా? కాదు. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. లోకంలో సామెత ఉంది. ప్రస్తుత పరిస్థితులు అలాగే ఉన్నాయి. నేను రాజకీయాల గురించి చెప్పట్లేదు. ఈరోజు ఎందుకు ఈ మాట అంటే, ఒకవేళ నువ్వు దేన్నో ఆధారం చేసుకుంటే, దాంట్లో నాకు నేను ఆధారపడుతున్నాను అనుకుంటే అది వ్యర్థం అవ్వచ్చేమో. కానీ ప్రభువు నందు మీ ప్రయాసము వ్యర్థము కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక అతను అంతకుముందు ప్రధానమంత్రి గారి మీదే ఒక వీడియో చేశాడు. ఒకటి కాదు, చాలా వీడియోలు చేశాడు ఆయన. అతని పేరు రాతి అని వస్తుంది వెనక పేరు, ధ్రువ్ రాతి. అతను ఫారినరే కానీ ఇండియన్ ఎన్ఆర్ఐ అనుకుంటా. అతను మోడీ గారి గురించి ఏదో చెప్తూ ఉన్నారు, అవన్నీ మనకు అనవసరం, దాని గురించి నేను మాట్లాడను. కానీ అతను చెప్పిన విధానం చాలామందిని ఏం చేసిందంటే ఈసారి ప్రభావితం చేసిందంట. అతనికి ఒక బెదిరింపు హెచ్చరిక వెళ్ళింది. ఏంటంటే, నువ్వు ఇండియాలోకి అడుగు పెడితే నేను చంపేస్తామని. కానీ అతను వచ్చి ఇండియాలో కూడా వీడియో చేశాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక వ్యక్తి ప్రభావం చేశాడని చెప్తున్నాను కదా. వీళ్ళ యొక్క కాన్వర్జేషన్లో ఇతను వివరిస్తున్న దాంట్లో ఈ జూన్ 4వ తారీఖు జరగబోయే ఎఫెక్ట్ గురించి మార్చిలోనే చెప్పారంట. జూన్ 4వ తారీఖు ఏమయ్యాయి? రిజల్ట్స్ వచ్చి దాని గురించి మార్చిలోనే చెప్పారంట. జూన్ 4వ తారీఖు ఒక అద్భుతం జరగబోతుంది చూడండి, షేర్స్లో మీ డబ్బులు పెట్టుకోండి, షేర్స్లో డబ్బులు పెట్టుకుంటే మీ షేర్లకు రెక్కలు వచ్చేస్తాయి అని చెప్పారంట. చెప్తే యాస్టీజ్గా కొన్ని 100 కోట్లు ఏమైందంటే షేర్స్ అలాగ అమాంతంగా పెరిగిపోయి పెట్టిన వాళ్ళకి, పలానా దాంట్లో పెట్టిన వాళ్ళకి. నేను ఇవన్నీ వాటికి మనకు సంబంధం లేదు. కానీ ఎందుకు మాట చెప్తానంటే, నేను ఇందాక చెప్పాను, బళ్ళు ఓడలు అవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి. పెట్టిన వాళ్ళు బళ్ళు ఏమయ్యాయి? ఓడలైన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పెట్టి నాశనం అయిన వాళ్ళు ఉన్నారు. పరిస్థితులు ఎప్పటికైనా మారవచ్చు, కానీ మారకుండా ఎప్పటికీ నిలిచి ఉండేది ఏంటంటే ప్రభువునందు మీ ప్రయాస. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఇక్కడ గమనిస్తే అందుకొరకు ఆయన ఉపయోగించినటువంటి వర్డింగ్స్ చూస్తే మొట్టమొదటిగా ఏముందంటే, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి ఎలా ఉండాలంట? స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండడి. ఇక్కడ ఉపయోగించిన మొట్టమొదటి మాట ఏంటంటే స్థిరులు. మీ పక్కన వాళ్ళని చెప్పండి. ఆయన యొక్క శక్తి ఎలాంటిది అంటే, ప్రభులో ఉన్నవారికి నిన్ను ఆయన స్థిరపరుస్తాడు. మీ పక్కన వాళ్ళు చెప్పండి ఆ మాట. ఆయన ఏం చేస్తాడు? మనల్ని ఎవరు స్థిరపరుస్తారు? నిన్ను స్థిరపరిచేయగలవారు ఎవరైనా ఉన్నారు అంటే అది ప్రభువు మాత్రమే. దేవుని స్తోత్రం కలుగునుగాక. పీసా టవర్ ఎప్పుడైనా విన్నారా? ఎక్కడుంది అది? ఇటలీలో ఉంటుంది పీసా టవర్ అని. అది ఒరిగిపోయి ఉంటుంది, అందుకే చూడడానికి వెళ్తారు దాన్ని. ఒరిగిపోయి ఉంటుంది ఆ టవర్, చాలా ఎత్తైన టవరే, కానీ ఎలా ఉంటుందంటే ఇలా సైడ్కి ఉంటుంది. దాని ఒరిగిపోవడానికి గల కారణం ఏమిటి అంటే, దాన్ని కట్టినటువంటి ఆ ప్రాంతంలో దానికి ఉన్నటువంటి పునాదులు బలంగా లేవంట.
అది పడిపోతే దాన్ని ఎక్కడ పడిపోకుండా చేయడం కోసం మళ్ళీ దానికి కొన్ని రెనోవేషన్స్ చేశారు, దాన్ని మళ్ళీ కొన్ని ప్రయత్నాలు చేశారు. అప్పుడు ఒక దగ్గర ఆగింది. అది స్ట్రైట్గా ఉండదు, ఇలా ఒరిగిపోయి ఉంటుంది. దానికి మెయిన్ స్థిరంగా లేకపోవడానికి గల కారణం ఏంటంటే దాని పునాది ఏమి లేదంటే గట్టిదనము లేదు. అదే మరొక టవర్ ఉంది, అది ఎక్కడో తెలుసా? ఖలీఫా, ఏంటది? బూజ్ ఖలీఫా. ఇది ఎక్కడుంది? దుబాయ్లో ఉంది. దాని కొరకు వారు వినియోగించినటువంటి, అది కట్టడానికి ప్రపంచంలోనే ఎత్తైన కట్టడం, ఇప్పుడు దానికన్నా ఎత్తైనది కూడా అక్కడే కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. 1 సంవత్సరం కాలం వరకు దాని గ్రౌండ్లోనే ఫిల్లింగ్ చేశారంట. కాంక్రీటు, కొన్ని వేల టన్నుల కాంక్రీట్ని తీసుకెళ్ళి పోయడమే. అది ఎలాంటిది వచ్చినా కదలకుండా స్థిరంగా ఉండడానికి. ఎందుకంటే ఎత్తైన కట్టడం, కొన్ని వందల స్టేర్స్ ఉంటాయి. మొన్న ఈ మధ్య హైదరాబాద్ వెళ్తే అది ఒక 12 అంతస్తులు ఏమో అపార్ట్మెంటు. వాళ్ళు కారిడార్లోకి వచ్చి బయటికి చూస్తే భయం వేసింది నాకు కిందకి చూడడానికి. అదంతా మహా అంటే ఒక 12 స్టేర్లు కూడా ఉండదు నాకు. ఇది ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ బూజ్ ఖలీఫా ఏదైతే ఉందంటే కొన్ని వందల స్టేర్స్ ఉంటాయి. అంత ఎత్తైన కట్టడం, అది మేఘాలు సగం బిల్డింగ్ని ఆక్రమిస్తాయి. కానీ అది స్థిరంగా ఉండడానికి దాన్ని ఏం చేశారంటే దాని ఫిల్లింగ్ 1 సంవత్సరం అంతా కూడా కొన్ని వేల కాంక్రీట్ని టన్నుల కొద్దీ దాంట్లో నింపారంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఈ 2 విషయాలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒకటి కూలిపోయే విధంగా ఉండడానికి కారణం దాని యొక్క పునాదులు స్థిరంగా లేవు. ఒకటి స్థిరంగా నిలబడిపోవడానికి గల కారణం దాని యొక్క పునాదులు బలమైనవి వినియోగించబడ్డాయి. ఇప్పుడు నా మాట, నీవు స్థిరంగా ఉండాలి అంటే, నీ జీవితం స్థిరపడాలి అంటే, నీ జీవితంలో స్థిరత్వం ఉండాలంటే, నీ జీవితం ఎలాంటి ఒడిదుడుకులైనా నిలబడాలంటే నువ్వు ఎవరిలో పునాది వేయబడాలి? అక్కడ రాయబడి ఉంది, ప్రభువునందు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈరోజు చాలామంది వారి మీద పునాదులు వేసుకుంటారు, లేదా ఇతరుల మీద పునాదులు వేసుకుంటారు, వ్యక్తుల మీద పునాదులు వేసుకుంటారు, వారికి ఉన్న వాటి మీద పునాదులు వేసుకుంటారు. అందుకే వారికి ఒక సమస్య తాకగానే వారు ఏమైపోతారంటే కూలిపోయేవారుగా ఉంటారు, కృంగిపోయేవారుగా ఉంటారు. ఎప్పుడు కూడా దేవుణ్ణి నువ్వు అవమానపరిచే వ్యక్తిగా ఉండకూడదు, దేవుణ్ణి నిందించే వ్యక్తిగా ఉండకూడదు. నీవు ఒరిగిపోవడానికి, కృంగిపోవడానికి, బలహీనపడడానికి కారణం ఎప్పటికీ కూడా దేవుడు కాడు. కారణం ఎవరైనా ఉన్నారంటే నీకు నీవే, నాకు నేనే. కారణం మనం ప్రభువులో ఏమి లేవంటే పునాది వేయబడలేదు. ఈరోజు ప్రభు ఈ మాట మనతో మాట్లాడుతూ, ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఆయనకు ఒక శక్తి ఉంది, ఆయన బలవంతుడు, ఆయన శక్తివంతుడు, ఆయన సర్వశక్తుడు. ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే నన్ను, నా జీవితాలని, నా కుటుంబాలని, నా బ్రతుకులను ఆయన ఏం చేస్తాడంటే స్థిరపరుస్తాడు. ఆమేన్ చెప్దామా? ఆమేన్. ఆయన స్థిరమైనటువంటి జీవితాన్ని నీకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. అందుకే చూడండి, ముందుకెళ్తే స్థిరమేనా అంటే అక్కడ రాయబడినటువంటి మాట ఏమనుంది చెప్పండి? రెండవది, కదలని వారును. ఇది ఇంగ్లీష్లో ఇలా రాయబడి ఉంది, అన్మూవబుల్. అంటే ఒక ప్రదేశం నుండి అది ఏం చేయబడదంటే కదలించబడదు. సర్కస్ వాళ్ళు చూసారు ఎప్పుడన్నా? ఎక్కడ ఉంటారండి? ఓ దగ్గర ఉంటారా? వెళ్ళిపోతూ ఉంటారు. డేరాలు వేసుకొని కొంతమంది ఉంటారు, చూసారా? వారు ఎక్కడుంటారు చెప్పండి? వెళ్ళిపోతూ ఉంటారు. కొరింథీ పత్రికలోనే ఒక మాట నాకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. రండి, 5వ అధ్యాయము 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము భూమి మీద మన గుడారమైన ఈ నివాసము ఏమైపోద్ది చెప్పండి? అందరు చెప్పాలి, ఏమైపోద్ది? భూమి మీద మన గుడారమైన ఈ నివాసం. ఇది దేని గురించి చెప్తున్న మాట ఏంటంటే మన శరీరాన్ని గురించి చెప్పిన మాట. మన శరీరానికి దేవుని వాక్యం పెడుతున్నటువంటి పేరేంటంటే గుడారం.
అన్నా అక్క వినండి వినండి వినండి, గుడారాలు ఎప్పుడైనా చూసారా? పోస్తున్న మినిస్ట్రీస్ ఓ పేరు పెట్టుకుంటారు. ఏం పండగ అది? గుడారాల పండుగ. అందరు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది వెళ్ళని వారు ఉన్నారు, టీవీలో చూసిన వారు ఉన్నారు. అక్కడ ఏం చేస్తారంటే మొత్తం బారుగా ఏమేస్తారు చెప్పండి? టెంట్లు వేస్తున్నారా? పందిరేస్తారు. కొన్ని టెంట్లు అనుకోండి, పందిరి అనుకోండి. ఇప్పుడు వెళ్ళి చూడండి, ఉంటుందా? ఎందుకని? పండగలు అయిపోయాయి. ఒకవేళ ఉంటే ఇప్పుడు వర్షం వచ్చింది, గాలి వచ్చింది, ఏమైపోద్ది? ఎగిరిపోద్ది. ఎందుకు? అదేమిటి అంటే అది శిథిలమైపోయేది, తాత్కాలికమైంది. ఈ శరీరాన్ని దేవుడు పోల్చిన పోలిక ఏంటంటే గుడారం. ఇప్పుడు చూడండి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యము అయినది ఉన్న నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదాము. దేవుని స్తోత్రం చేద్దామా? గట్టిగా చెప్దామా? దేవుడు ఆయన పనికి, ఆయన చేత కట్టబడిన దానికి, ఆ పరలోకానికి ఆయన పెట్టిన పేరు ఏంటంటే నివాసం. భూమి మీద మన శరీరం లేదా భూమి మీద మన బిల్డింగు ఇదేమిటి అంటే గుడారం. ఇప్పుడు చెప్పండి, ఏది శిథిలమైపోద్ది, ఏది నిత్యం ఉంటుంది? నివాసం నిత్యం ఉంటుంది. దేవుడు నిన్ను గుడారాల్లో ఉంచాలనుకోవట్లేదు. దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాలనుకుంటున్నాడంటే నివాసాల్లో ఉంచాలనుకుంటున్నాడు. ఎలాంటి నివాసం అంటే నిత్యమైన నివాసం. దేవుని స్తోత్రం చేద్దామా? ఇక్కడ మనం కట్టుకున్న ఇంటికి ఎన్ని లోపాలు ఎత్తుక్కుంటామో మనమే. ఇప్పుడే ఉదాహరణకి మనం అందరమే ఉంది. ఒకప్పుడు అటకలు కావాలి, ఇప్పుడు మందిరాలకి ఏమి ఉండకూడదు చెప్పండి? ఇప్పుడు ఉన్నటువంటి మందిరాలకి ఎవరు కూడా అటకలు పెట్టట్లేదు. అటకలు పెడితే అన్నీ చేరతాయి. ఇప్పుడు అందుకని సౌండ్ ఫ్రీగా వెళ్ళిపోవడానికి, స్ట్రైట్గా వెళ్ళిపోవడానికి అంతా ప్లెయినే ఉండాలి. ఇప్పుడు ఏమనిపిస్తూ ఉంటుందంటే, అప్పుడప్పుడు కూర్చొని పెద్దలతో మేము మాట్లాడుకున్నప్పుడు, అప్పుడే చెప్పాను అమ్మగారు అటకలు పెట్టొద్దన్నాను, మీరే పెట్టమన్నారు అని చెప్పి అని మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు మనం కట్టుకొని మనం అనుకొని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు పిల్లల చాటును కొంతమంది కూర్చుంటూ ఉంటారు, ఇలా అసలు కనపడరు, వీళ్ళు కరెక్ట్గా వచ్చి అక్కడే కూర్చుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ పిల్లలు లేకపోతే బాగుండేది కదా అనిపిస్తుంది. ఇది ఎవరి పని? ఎవరు కట్టిన పని? మనుషులు కట్టిన పని, మనుషులు జ్ఞానంతో కట్టిన పని. కాబట్టి నీ టేస్ట్ తగ్గట్టుగా కట్టుకున్నా కానీ ఒక 10 సంవత్సరాలు దాటింది అంతే. 10 సంవత్సరాల లోపే మనకు వెంటనే వచ్చిన ఆలోచన ఏంటంటే అలాగుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఇది మనుషుల చేత కట్టబడింది. కానీ ఇక దేవుని వాక్యాన్ని చూస్తే దేవుడు కట్టిన నివాసం ఇది మనుషులు కట్టింది కాదు, మనుషుల ఆలోచనతో కట్టింది కాదు, ఇది దేవుని చేతి పని అంట. దేవుని చేతి పని చేత కట్టబడిన దాంట్లో నువ్వు వెతుకుదామన్న ఏం కనపడదంటే లోపం కనపడదు. అలాంటి లోపం లేని స్థలంలో, అలాంటి ఆనందకరమైన స్థలంలో, అలాంటి శాశ్వతమైన స్థలంలో నిన్ను నన్ను ఉంచడానికి దేవుడు మనని ఏర్పరచుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? ఇప్పుడు చెప్పండి, నేను గుడారంలో ఉండాలని ఇష్టపడతానా లేకపోతే నేను నివాసంలో ఉండాలని ఇష్టపడతానా? చెప్పండి. నివాస స్థలం, దానికి ట్యాక్స్లు ఉండవు. నిన్నే నేను చదువుతా ఉంటే కళకు కూడా చెప్పాను. ఏమని అంటే ఒక దేశంలో, ఆ దేశం పేరు ఏదో చదివాను కానీ దేశం పేరు గుర్తులేదు, హంగేరి అనే దేశంలో నిన్నే చదివితే నేను వెంటనే కళకు చెప్పాను. అక్కడ 4 పిల్లలు ఉంటే ట్యాక్స్ లేదంట. ఎప్పుడు దాకా తెలుసా? లైఫ్ లాంగ్ ట్యాక్స్ లేదంట. నాకు 3 ఉన్నారు. ఆ దేశంలో 4 పిల్లలు ఉంటే మొత్తం లైఫ్ లాంగ్ ట్యాక్సే లేదంట. ఎందుకు? కారణం ఏంటంటే అక్కడ జనాభా సంఖ్య తక్కువ అంట. జనాభాని పెంచడానికి వాళ్ళు ఏంటంటే ఆ యొక్క వెసులుబాటు ఇచ్చారు, ఆఫరా. ఈరోజు ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే
ఇక్కడైనా ఆ వ్యక్తికి మళ్ళీ ఆ మధ్యకాలంలో వీసాలు అన్ని దేశాలకి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు అన్ని దేశాలు బిగిచ్చేసాయి. ఎందుకు బిగిచ్చాయంటే అందరు వేరే దేశం వాళ్ళు వలస వచ్చేస్తున్నారని మొత్తం టైట్ చేసేసారు. ఎందుకు టైట్ చేశారు? మాకున్నది చాలు బాబు, ఇక చాలు, మీరు ఉండిపోండి అని. రేపు హంగేరీలో కూడా ఒకవేళ జనాభా సంఖ్య పెరిగిపోయిందనుకో, నేను ఇందాక రాసుకున్నవన్నీ ట్యాక్స్లు లేవన్నమాట, అంత కల్లా ఇప్పుడు ట్యాక్స్ వేస్తారు అనొచ్చు. కానీ దేవుని రాజ్యంలో ఏముండదో తెలుసా? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనాన్ని పరిశీలన చేస్తే అక్కడ రాయబడిన మాట, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి గొప్ప స్వరము చెప్పుట వింటిని. తర్వాత 7వ వచనంలో, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండు. దేవుని స్తోత్రం చెప్దామా? ఈ భాగ్యం ఎవరికి ఉంది అంటే, వేదన లేని స్థలము, దుఃఖము లేని స్థలం, ఇంకా మన భాషలో వస్తే ఏ ట్యాక్స్ లేనటువంటి స్థలం ఎక్కడుంది అంటే దేవుని రాజ్యం. దాంట్లోకి ఎవరు అలుగు పెడతారంటే జయించిన వారు అంట, స్వతంత్రించుకుంటారంట. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను వారికి దేవుడనై ఉంటాను, వారు నాకేమై ఉండాలి? భక్తులై ఉండాలిగా. ఏమన్నాడు ఆయన? కుమారులై ఉంటారంట. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? నిన్ను నన్ను కుమారులుగా కుమార్తెలుగా చేయగలిగిన శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగాక. కుమారుడైతే ఏంటో తెలుసా? వారసులు. దేవుడు భక్తుడిగా పిలవలేదు నిన్ను. దేవుడు అక్కడ ఆయన రాజ్యంలో శిష్యుడిగా పిలవలేదు నిన్ను. పిలిచింది ఏంటో తెలుసా? కుమారుడు. ఈరోజు లేదు 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 అని బాధపడుతున్న వారు ఎందరో ఉన్నారు కదా. దేవుడు నీకు ఇచ్చిన భాగ్యం నీకు అర్థం కావాలి. రెండవ సత్యం ఏంటి చెప్పండి? ఆయన శక్తి, ఆయన పవర్. మూడవ మాట చెప్తాను, సమయం మించిపోతుంది కనుక రండి. కొరింథీ మొదటి పత్రిక 15:58 వచ్చిన మరి ఒకసారి చదువుకుందాం. కాగా నా ప్రియ సహోదరులారా, నీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని. అందరు చెప్పండి అన్నమాట. చివరి మాట చెప్పండి, ఎరిగి. ఆ మాట చెప్పండి, ఎరిగి. ఇప్పుడు మన బాధ్యత ఏంటి చెప్పండి? నేను ఎప్పుడూ చెప్తాను, ప్రతి వాగ్దానానికి ఏముంటుందో తెలుసా? షరతు ఉంటుంది. దేవుని ప్రేమకు షరతు లేదు. దేవుడు మన కొరకు ప్రాణం పెట్టడానికి షరతు లేదు. దేవుడు మనల్ని ప్రేమించడానికి ఆయన షరతు పెట్టుకోలేదు. కానీ ప్రతి వాగ్దానానికి ఏముందంటే షరతు ఉంది. ఈ వాగ్దానం ఆయన ప్రజలుగా, ఆయన సహోదరులుగా, ఆయన పిలిచినటువంటి ఆ భాగ్యంలో ఉండే వ్యక్తులుగా, స్థిరులుగా, కదలని వారుగా, ఆయన మనతో మాట్లాడినట్టుగా ఎప్పటికీ కూడా మనం నిలిచిన వారుగా ఉండాలి అంటే మొట్టమొదటి అనుభవం, నీకు ఉండాల్సిన అనుభవం ఏంటంటే ఎరగాలి. పక్కన చెప్పండి మాట. ఏం ఎరగాలి? మన ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదని ఎరగాలి. ఈ భక్తి వ్యర్థం కాదు. ఈరోజు నువ్వు ఏం విత్తుతున్నావో ఒకరోజు ఏం కోస్తావు? పంట కోస్తావు. ఈరోజు భక్తిని విత్తుతున్నావు, కష్టాలను విత్తుతున్నావు, సమస్యలను విత్తుతున్నావు, శ్రమల్లో విత్తుతున్నావు. కానీ దేవుడు ఒక దినం నీకేమిస్తాడో తెలుసా? గొప్ప పంటను ఇస్తాడు. ఆమేన్ చెప్దామా? ఆమేన్. అదే నువ్వు వ్యర్థమైన వాటిని విత్తుతే వ్యర్థమైన వాటిని కోస్తావు. అవిశ్వాసాన్ని విత్తుతే, అనాశక్తిని విత్తుతే, అవిధేయతలను విత్తుతే, పాపం విత్తుతే వాటిని కోస్తాం. కానీ ప్రభు ఉన్నాడని నిరీక్షణ కలిగి ప్రభువులో స్థిరులుగా ఉండి
కదలన వారుగా ఉండి ఏదైతే విత్తుతున్నామో దాని ఒక దినం మనం కోస్తాం. అక్కడ చదవబడిన మాట ఏమంటున్నాడు చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం. సామెతల గ్రంథం, నేను ముగింపులోకి వస్తున్నాను. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనాన్ని కనుక చదివితే, యెహోవా కన్నులు కర్మేలు ఫేత్వంలో నిలుచును. అలాగే రాయబడి ఉందా? యెహోవా కనులు కర్మేలు సంఘం అంతా కూర్చున్న దగ్గర ఉండును. అలా రాయబడలేదా? ఎక్కడ ఉంటుందంట? యెహోవా కనులు రాయబడినటువంటి మాట. బైబిల్ చూడండి, చెప్తున్నప్పుడు 3వ వచనంలో ప్రతి స్థలం మీద ఉండును. నీ ఇంటిలో నువ్వు కన్నీరు కార్చావే, అది ఎవ్వరికి తెలియకపోవచ్చు, కానీ ఎవరు చూస్తారు? నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన కనులు నీ ఇంటిలో కూడా ఉన్నాయి, నీతోనే ఉన్నాయి. ఆయన కనులు నిన్ను చూస్తున్నాయి. నీవు అనుకోవచ్చు, నాకెవరున్నారండి అంటే, ఎవరున్నా లేకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు నమ్మాల్సింది, నువ్వు ధైర్యంగా ఉండాల్సింది ఏంటంటే ఆయన కన్నులు నన్ను చూస్తున్నాయి. అక్కడ అంటాడు, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండెను. నువ్వు మంచివారిగా దేవుని చేత పిలువబడితే, దేవుని దృష్టిలో నీవు ఉంటే, నీ జీవితంలో దేవుడు ఏమిస్తాడు అంటే గొప్ప ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ మాట నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అదేమిటంటే దేవుని కన్నులు నన్ను చూస్తున్నాయి. నాకు ఆనందం మాత్రమే కాదు, భయాన్ని కూడా కలగజేస్తున్నాయి. ఎందుకు భయం అంటే దేవుని కన్నులు నన్ను చూస్తున్నాయి. నాకు ధైర్యాన్ని ఇస్తున్నాయి, నాకు అంతే భయాన్ని కూడా కలగజేస్తున్నాయి. ధైర్యం ఏంటంటే దేవుని కన్నులు నన్ను చూస్తున్నాయి గనక నా భక్తి ఏది వ్యర్థం కాదు, నా యథార్థత ఏమీ వ్యర్థం కాదు, నా విశ్వాసం ఏది వ్యర్థం కాదు. నాకు భయం కలిగించే విషయాలు ఏంటంటే దేవునికి విరోధమైనటువంటి పనులు, దేవునికి విరోధమైనటువంటి జీవితం నాలో ఎక్కడ కూడా ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. మంచివారిని చెడ్డవారిని అవి చూస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి, చాయిస్ నీ ముందు ఉంటే, దేవుడి కన్నులు నిన్ను చూస్తున్నాయి అంటే నువ్వు ఎలా బ్రతకడానికి ఇష్టపడతావు? ఎలా ఉండాలని కోరుకుంటున్నావు? దేవుని దగ్గర నువ్వు ప్రతిఫలం పొందాలి అంటే, దేవుడు నువ్వు అడిగిన వాటిని దేవుని దగ్గర నువ్వు సాధించాలి అంటే ఎలాంటి వారికి దేవుడు సహాయం చేస్తాడు? నాకు సమాధానం చెప్పక్కర్లేదు. నీ మనసులో నువ్వు ఆలోచన చేస్తే, నువ్వు మంచివారిగా దేవుని ముందుకు వెళ్తున్నావా, చెడ్డవారిగా దేవుని ముందుకి వెళ్తావు? నీ ప్రతి కాన్వర్జేషన్, అంటే మనం మాట్లాడుతున్న ప్రతి మాట ఆయన చూస్తున్నాడు. మన ప్రతి ప్రవర్తన ఆయన చూస్తున్నాడు. మన నడక, మన పడక. అందుకే ఇశ్రాయేల్ ప్రజలకి దేవుడు ఏం చెప్పాడు అంటే, మీ పిల్లలకి వారు పడుకున్నప్పటికీ, కూర్చున్నప్పటికీ, లేచినప్పటికీ, నడుస్తున్నప్పటికీ, బయటికి వెళ్ళినప్పటికీ, వస్తున్నప్పటికీ ఏం చెప్పమన్నాడంటే దేవుని మాటలు. ఎందుకు అంటే వారు ఎక్కడ కూడా దేవునికి ఎలా కనపడకూడదంటే దోషంగా. ఈరోజు ప్రభు మనతో ఎందుకు మాట చెప్తున్నాడంటే, చూడండి, ఆ ప్రజలుగా మనం ఉన్నాం, నిరీక్షణ కలిగిన ప్రజలుగా మనం ఉన్నాం, ఆయన శక్తిని పొందుకునే ప్రజలుగా మనం ఉన్నాం. కానీ నువ్వు ఎలా ఉండాలంటే ఇది ఎరిగిన వాడుగా ఉండాలి. ఇది మొదటి అనుభవం. రెండో అనుభవం ఏంటో చూద్దాం. చూడండి, కొరింథీ పత్రికలోకి మనం వస్తే 15వ అధ్యాయం 'మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులుగాను కదలని వారు'. దానికి ముందు మాట మీ ప్రయాసం. అంతా చెప్పండి, మీ. మన దగ్గర ఏముండాలి? ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే లేబర్. అంటే లేబర్ అని ఎవరు పిలుస్తారు? పని చేసే వాళ్ళు పిలుస్తారు. ఇప్పుడు నువ్వు పని చేయాలి, ప్రయాసము కలిగి ఉండాలి, ఇంకేముండాలి? ఎరిగి ఉండాలి. దేవుని స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే
లేబర్ యొక్క నిర్వచనం ఏంటంటే ఇక్కడ రాయబడిన మాట ద రిజల్ట్స్ ఇన్ పెయిన్ అండ్ ఎగోనీ అని ఉంది. అంటే అర్థం ఏంటంటే కష్టపడేవారిని ప్రయాసం ఎప్పుడు అంటాం? ఎందుకు బాబు ప్రయాసపడుతున్నాం అంటే ఎప్పుడు అంటాం? వాళ్ళకి సుఖంగా ఉంటుందా? కష్టంగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ప్రార్థన చేయడం కష్టమా సుఖంగా ఉంటుందా? కష్టమే. ఏమండి చెప్పండి, పిల్లలకి ఎప్పుడు నిద్ర రాదు, ప్రార్థనలో కూర్చోబెట్టండి, ఎక్కలేని నిద్ర వచ్చేస్తుంది. దేవుని సన్నిధిలో కూర్చోబెట్టండి, ఎక్కలేని అలసట వచ్చేస్తుంది. అదే వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళి చేతిలో ఫోన్ పెట్టండి, అలసిపోతారా? కళ్ళు మోస్తారా? పడుకుంటారా? ఒక ఎగ్జాంపులే నేను చెప్పింది. కానీ నీ భక్తి దేవుని సన్నిధిలో నీ ప్రయాసం అంటే దేవుడు చూస్తున్నాడు నువ్వు ఎంత కష్టపడుతున్నావు. కానీ ప్రభువునందు అది ఎప్పటికి కూడా వ్యర్థము కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. రెండవది ప్రయాసపడాలి. మొదటిది ఏం చెప్పండి? ఎరిగి ఉండాలి. రెండవది ప్రయాసపడాలి. మూడవది చేసుకొని ముగించుకుందాం. మూడవది ఏముంది అక్కడ? ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. ఎప్పటిదాకా? ఈ వాక్యం విని గేటు దాటంగానే మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళంగానే ఈ రోజుతో ఈ వాక్యానికి విముక్తి వచ్చేయాలి. అంతేనా అండి? ఈ భక్తికి విముక్తి వచ్చేయాలి. మన మాట మన దగ్గర రాగానే భక్తి ఎగిరిపోవాలి. అంతేనా? శ్రమ రాగానే భక్తి ఎగిరిపోవాలి. కాదు. క్రైస్తవుడుగా నీకు నాకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి. దేవుడు మనకు చేసేది, దేవునికి మనం చేయాల్సింది ఎప్పుడైతే మిక్స్ అవుతాయో నీ జీవితంలో గొప్ప కార్యాలను మనము చూస్తాం. ప్రార్థన చేసుకుందాం. ఎవరి మట్టుకు వారు వాక్యము దగ్గర మనం పరిశీలన చేసుకుంటాం. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, నాయన ఘనమైన దేవుడు వై ఉన్నావు, గరుడు వై ఉన్నావు నాయన, మహాదేవుడు తండ్రి. నేటి దినాల్లో నీ పిల్లల యొక్క ప్రయాస, భారము, వేదన, దుఃఖము, కన్నీరు ప్రభా ఏటి కొరకో దేని కొరకో అయ్యా నలిగిన హృదయాలు నువ్వు ఎరిగిన వాడువై మీరు దినము నీ దాసుల్లో ఉండి నాయన మీరు మాతో మాట్లాడారు ప్రభా. తండ్రి నీకు క్రీస్తు యేసునందు ఉన్నవారికి నాయన తండ్రి విజయం ఉందన్నారు. అయ్యా క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్ష లేదన్నారు. నాయన సహోదరులుగా సువార్తని విన్నవారు అంగీకరించిన వారు, అయ్యా దారిలో నిలిచి ఉన్నవారు, సహోదరులు అనబడినవారు నాయన వారు ప్రయాస ప్రభునందు నాయన స్థిరమైందని, అది ఎప్పటికీ నాయన స్థిరమైందని, కార్యాభివృద్ధి జరిగించేదని, అది విజయోత్సవంతో వారి జీవితాలు కొనియాడబడేదని మరొకసారి మీరు మాట్లాడారు. భూమి మీద నాయన అయ్యా గుడారం అనబడింది చిదిలిమోగును, కానీ నాయన చిదిలిమవనది అది పునాది కలిగిన పట్టణము, స్థిర నివాసమైన దేవుడు నువ్వు మాకున్నావు. అందుకే నాయన ఎవరు నిన్ను నివాసముగా చేసుకుంటారు అయ్యా వారు స్థిరముగా ఉండగలిగిన వారు, స్థిరపరచబడిన వారు, వారి కన్నీళ్లు విడుచుట నువ్వు చూస్తావు. ప్రతి స్థలమంతా నీకు అందిస్తూ ఉంది నాయన. నా నీ పిల్లలయ్యా, నీ పిల్లలమైన మేము అయ్యా ఎక్కడ ఎవరు కన్నీరు విడుస్తూ ఉన్నారు నువ్వు చూస్తున్నారని మరొకసారి మాట్లాడు. నీ భక్తి నేను చూస్తున్నానని మాట్లాడు, నువ్వు యథార్థత నేను చూస్తున్నానని మాట్లాడారు. అయ్యా నీ సత్యాన్ని నేను ఎరుగున్నానని మాట్లాడారు. నాయన నీ పరిశుద్ధతను నేను ఎరుగున్నానని మాట్లాడారు. మీ పవిత్రతను నేను ఎరుగున్నానని మాట్లాడారు. కాబట్టే అయ్యా నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు, నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. ఇక నీకు దుఃఖము లేదు, మరణము లేదు అని నువ్వు మాట్లాడవు తండ్రి. ఎందుకంటే నాయన అయ్యా దేవుని నివాసం మనుషులతో కూడా ఉండడానికి నువ్వు సిద్ధపడ్డావు తండ్రి. దేవానికి స్తోత్రములు. ఈ ఉదయకాలం అద్భుతమైన సందేశం నీ పిల్లలైన మాకు అనుగ్రహించారు. ఏ ఒక్కరూ బలహీనలు కాకుండా
అవిశ్వాసులుగా ఉండకుండా, అపనమ్మకస్తులుగా ఉండకుండా, దేని మీదో ఎక్కడో ఎవరిని బట్టో వారు పునాదిని వేసుకొనక, మా పునాదిని ఆయన క్రీస్తన్న బండ మీద, అయ్యా పౌలు చెప్పినట్లుగా, అయ్యా కొరింథీ సంఘం నాయన ఎంతో ధరనిధి కలిగిన సంఘమే, కానీ నాయన స్థిరమైన పునాది లేకపోయింది. ఈరోజు నాయన చిన్న మందుతో మాట్లాడాం. అయ్యా స్థిరమైన పునాది మేము వేసుకునే వారంగా, నాయన మా నిరీక్షణ కలిగిన వారంగా, విశ్వాసం కలిగిన వారంగా, నాయన నా తండ్రి అయ్యా నీ యందు నాయన విజయం పొందే వారంగా మమ్మల్ని అందరినీ మీరు ఎన్నిక చేయండి. మీ దాసులు ఇంకా ఘనంగా బలంగా వాడుకొని మీ ఆత్మచేత నడిపించండి. అబద్ధపు మాటలు, అబద్ధపు బోధలు, అబద్ధపు యొక్క నాయన అయ్యా ప్రయాసాలు మానవ జీవితాల్లో కనపడకుండా నాయన సత్యాన్ని అనుసరించి సత్యం మీద మేము పునాది వేసుకున్నట్లుగా, అయ్యా సత్యము నీవే, స్థిరమైన పునాది నీవే, స్థిర నివాసం నీవే, నీ మీదే నాయన మేము ఆనుకునే వారంగా అయ్యా మమ్మల్ని అందరినీ ఎన్నికిచ్చే నాయన. అయ్యా సియోనులో స్థిరమైన పునాదువు నాయన, నీపైన ఆనుకున్న భక్తుల జీవితాల్లో అయ్యా 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 నాయన విజయాన్ని చూశారు తండ్రి. అట్టి భాగ్యము, ధన్యత, కృప ఈ చిన్న మంది అయిన కూడి వచ్చిన మా అందరికీ అనుగ్రహించి ఇతబడిన వాక్యం మా హృదయాలు నీరు కట్టి ఫలవర్తముగా నిలిపి మహిమ పొందమని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని నీ కృపా అతిశయములో ఎత్తుపట్టి మహిమ పొందమని యేసు నామము అడిగి ఏడుకుని పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్.